సో, అంటే సల్ఫర్ లాంటి రెమెడీ లో ఆ ఫినామినల్ సింప్టమ్స్ ఆఫ్ డయాబెటిస్ అన్నీ కూడా మనకి ముందే కనిపిస్తూ ఉన్నాయి. సో, మనం మందిచ్చిన తర్వాత ఆ థర్స్ట్ తగ్గి, ఆకలి తట్టుకోగలిగే శక్తి వచ్చి, యూరినేషన్ అది తగ్గిందంటే, దాని అర్థం ఖచ్చితంగా మనం చాలా వరకు దాన్ని కొంతవరకు మనం పోస్ట్‌పోన్ చేసిన వాళ్ళం అవుతాం అని మనం అర్థం చేసుకోవాలి. సో, ఇలాంటి పాయింట్లు మనం ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే, మనం రెమెడీస్‌ని అంత బాగా ఇవ్వగలుగుతాం. He also speaks of a hungry feeling, a desire for food, but when he comes to the table, he loathes the food, turns away from it, does not want it అన్నమాట. సో, బాగా ఆకలేస్తుందని చెప్తారు. ఫుడ్ తినాలని డిజైర్ ఉంటది. కానీ ఫుడ్ టేబుల్ దగ్గరికొచ్చేసరికల్లా లోదింగ్ ఆఫ్ ది ఫుడ్. ఫుడ్ చూస్తే వాడికి విరక్తొచ్చిద్దనమాట. టర్న్స్ అవే ఫ్రమ్ ఇట్, డస్ నాట్ వాంట్ ఇట్. సో, ఈ రుబ్రిక్ కూడా చూడండి. లోదింగ్ ఆఫ్ ది ఫుడ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రుబ్రిక్. చాలా కేసెస్ మనకొస్తూ ఉంటాయన్నమాట. ఈ లోదింగ్ ఆఫ్ ది ఫుడ్. నాకు ఈ ఈ క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక బాబు కేస్ ఒకటొచ్చింది. ఇంచుమించు నాకు తెలిసి ఒక 10, 15 రోజుల పాటు ఆ అబ్బాయి ఏం ముట్టుకోల. ఏమి నథింగ్. నథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. లోపలికి ఏమీ వెళ్ళట్లేదు. అలాంటి సిట్యుయేషన్‌లోని కాంటాక్ట్ చేశారు. అప్పుడు ఆ బాబుకి సల్ఫర్ ఇవ్వడం జరిగింది. సల్ఫర్ ఇచ్చిన ఫస్ట్ డేకే ఆ అబ్బాయిలో చేంజ్ స్టార్ట్ అయిపోయింది. ఇంక 2, 3 డేస్‌లో కల్లా మొత్తం మళ్ళా నార్మల్ అయిపోయాడన్నమాట. ఆ బాబుని ఆల్రెడీ అలోపతి హాస్పిటల్స్ ఒక 3, 4 హాస్పిటల్స్ కూడా తిప్పారు. వాళ్ళకి కూడా ఏమీ అర్థం కాక, వాళ్ళు ఏం చేయలేక అలా వదిలేసారన్నమాట కేస్‌ని. సో, అప్పుడు ఫైనల్‌గా మనల్ని కాంటాక్ట్ చేశారు. సో, ఎందుకంటే అవన్నీ కూడా 100% హోమియోపతిక్ కేసెస్. ఆ కేసెస్‌ని మనం ఖచ్చితంగా మనం చాలా ఈజీగా మనం ట్రీట్ చేసేయగలుగుతాం. హి ఈట్స్ ఆల్‌మోస్ట్ నథింగ్. టేక్స్ ఓన్లీ ది సింప్లెస్ట్ అండ్ లైటెస్ట్ థింగ్స్. సో, ఏమి తిన్నా గాని ఏదో చాలా తక్కువ తక్కువ తింటాడనమాట. దేర్ ఈస్ ఎ క్రేవింగ్ ఫర్ స్టిమ్యులెంట్స్, ఫర్ ఆల్కహాల్ అండ్ అన్ అవర్షన్ టు మిల్క్ అండ్ మీట్. దీస్ లాటర్ మేక్ హిమ్ సిక్ అండ్ హి లోథ్స్ దెమ్ అన్నమాట. స్టిమ్యులెంట్స్ క్రేవింగ్ ఎక్కువగా ఉంటది మనకి. నక్స్వామిక చదివినప్పుడు చెప్పుకున్నాం. సో, ఆ నక్స్వామికలో బాగా చాలా స్టిమ్యులెంట్స్ అంటే చాలా ఇష్టపడతా ఉంటారు. ఆహ్, ఫర్ ఆల్కహాల్. సో, అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఏవైతే ఆరోగ్యాన్ని ఇస్తదో ఈళ్ళకి అస్సలు నాకు పడవు. ఏవైతే అనారోగ్యాలొస్తాయో అవన్నీ బాగా పిచ్చి పిచ్చిగా ఇష్టం అన్నమాట. అండ్ అన్ అవర్షన్ టు మిల్క్ అండ్ మీట్. దీస్ లాటర్ మేక్ హిమ్ సిక్ అండ్ హి లోథ్స్ దెమ్. ఒకవేళ బలవంతంగా పాలు గనుక ఇచ్చారంటే, పాలిస్తే వెంటనే టక్‌మని కక్కేయడమో, లేదా మోషన్ అయిపోవడమో, లేదా కడుపు నొప్పి వచ్చేయడమో ఏదో ఒకటి జరిగిపోద్దన్నమాట. ఈవెన్ మీట్ కూడా, అవర్షన్ టు మీట్ కూడా ఇవి తీసుకున్నారంటే సిక్ అయిపోతాడన్నమాట. మేక్ హిమ్ సిక్ అండ్ హి లోథ్స్ దెమ్ అన్నమాట. వన్ ఆఫ్ ది ఓల్డ్ మెన్ ఇన్వెంటెడ్ ఔట్ ఆఫ్ దీస్ థింగ్స్ ది కీనోట్ డ్రింక్స్ మచ్ అండ్ ఈట్స్ లిటిల్ అన్నారు. సో, ఒక ఓల్డ్ మెన్ చెప్పాడని చెప్తున్నారు. ఏమని? ఇవన్నిటిని కలిపి ఒక కీనోట్‌ని తయారు చేశారంట. ఏంటంటే, డ్రింక్స్ మచ్ అండ్ ఈట్స్ లిటిల్. బాగా ఎక్కువగా తాగుతాడు. చాలా తక్కువగా తింటాడు. తాగుతాడంటే అక్కడ ఆల్కహాల్ అనే కాదు. వాటర్ అది కూడా చాలా ఎక్కువగా తీసుకుంటాడు. ఫుడ్ మాత్రం చాలా 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 తక్కువగానే తీసుకుంటాడు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ సింప్టమ్స్ ఇవన్నీ గూడా సల్ఫర్‌లోని. ఎందుకంటే ఇవి మన డే టు డే ప్రాక్టీస్‌లో చాలా మందిలో మనం చూస్తా ఉంటాం. ఆ పర్టిక్యులర్ రెమెడీని గనక మనం రైట్ రెమెడీని సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా పేషెంట్ లోని ఈ సింప్టమ్స్ అన్నీ కూడా పోతాయన్నమాట. సో, డ్రింక్స్ మచ్ అండ్ ఈట్స్ లిటిల్ అన్నారు. దిస్ ఈస్ ట్రూ అండర్ సల్ఫర్ బట్ మెనీ అదర్ రెమెడీస్ హావ్ ది సేమ్ థింగ్. సో, సల్ఫర్‌లోని ఖచ్చితంగా ఇది 100% నిజం అని చెప్తున్నారు. మళ్ళా ఇదే కాకుండా చాలా మెనీ అదర్ రెమెడీస్‌లో ఉన్నా గాని దే సేమ్ థింగ్. సో, డ్రింక్స్ మచ్ అండ్ ఈట్స్ లిటిల్. నాట్ ఓన్లీ థట్ మనం చూస్తే
ఈ థర్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఏ పేషెంట్ అయినా కానీ వాళ్ళకి థర్స్ట్ కనుక ఎక్కువగా ఉంది అంటే, ఫ్రీక్వెంట్ గా థర్స్ట్ ఉంది, ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది అంటే, వాళ్ళని మస్ట్ అండ్ షుడ్ గా ఆ డయాబెటిక్ నేచర్ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం వాళ్ళలోని బాగా ఎక్కువ ఉందని మనం అర్థం చేసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్ గా. అవసరమైతే చాలా సందర్భాల్లో మనం ఆ జీటీటీ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కూడా చేయించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ సల్ఫర్ లో కూడా థర్స్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మీరు యూరిన్ షుగర్ అనే రూబ్రిక్ ఉంటుంది, డయాబెటీస్ రూబ్రిక్, అందులో సల్ఫర్ కూడా చూస్తాం మనం. దిస్ ఈస్ ట్రూ అండర్ సల్ఫర్, బట్ మెనీ అదర్ రెమెడీస్ హ్యావ్ ద సేమ్ థింగ్. డ్రింక్స్ మచ్ అండ్ ఈట్స్ లిటిల్. అంటే వాటర్ ఎక్కువ తాగుతూ ఫుడ్ తక్కువ తినడం అనేది సల్ఫర్ లోనే కాదు, ఇంకా చాలా రెమెడీస్ లో ఉన్నాయని చెప్తారు. యాజ్ టు ది యూజ్ ఆఫ్ కీనోట్స్, ఐ వుడ్ ఇంప్రెస్ ఆన్ యూ దట్ ఇట్ ఈస్ వెల్ టు గ్యాదర్ టుగెదర్ ఆల్ ద సిమ్టమ్స్ విత్ దేర్ అసోసియేషన్స్. సో కీనోట్స్ మనం ఎప్పుడు యూజ్ చేసినా గానీ దాన్ని ఆ కీనోట్ ఎలా వచ్చింది అన్నది మస్ట్ అండ్ షుడ్ గా మనం అర్థం చేసుకోవాలి. ఆ ఆల్ ద సిమ్టమ్స్ దీనికి అసోసియేటెడ్ గా ఉన్న ఆల్ ద సిమ్టమ్స్ ని మనం కలిపే చూడాలి అని మనకి చెప్తున్నారు అనమాట. ఇట్ విల్ నాట్ డూ టు ప్లేస్ మచ్ డిపెండెన్స్ ఆన్ వన్ లిటిల్ సిమ్టమ్ ఆర్ ఈవెన్ ఆన్ 2 or 3 లిటిల్ సిమ్టమ్స్. సో మనం ఆ ఒక సిమ్టమ్, ఒక చిన్న సిమ్టమ్ లేదా ఒక 2-3 చిన్న సిమ్టమ్స్ ని బేస్ చేసుకొని డిపెండ్ అయిపోవడం, ప్రిస్క్రిప్షన్ దాని మీద డిపెండ్ అయిపోవడం అన్నది అస్సలు కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ది సిమ్టమ్స్ ఆఫ్ ద హోల్ కేస్ మస్ట్ బి కన్సిడర్డ్, అండ్ దెన్ ఇఫ్ ద కీనోట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ కాజ్ ఏ రెమెడీ టు బి వెల్ రౌండెడ్ అవుట్ అండ్ ఫుల్ and to look like the whole patient, only then it is suitable. సో సిమ్టమ్స్ ఆఫ్ ద హోల్ కేసుని మనం కన్సిడర్ చేయాలి. ఒక కీనోట్స్ ని లేదా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ని మిగతా వాటిని అన్నిటినీ కూడా చూసుకొని వెల్ రౌండెడ్ గా చూసుకొని ఫుల్ గా చూసుకుంటే అప్పుడు మనకి హోల్ పేషెంట్ కనిపిస్తాడు. అప్పుడు మాత్రమే ఆ రెమెడీ సూటబుల్ అవుతుందని మనకు చెప్తారు. సో ఇవి చాలా 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 ఇంపార్టెంట్. మనకి చాలా రెమెడీస్ లోని ఇదే చెప్తున్నారు. అసలు బేసిస్ ఆఫ్ ది కేసు, ఆ కేసు ఎలాంటి కేసు, ఎలా రన్ అవుతుంది అన్నది అవన్నీ కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అలా అవగాహన చేసుకోకుండా, అర్థం చేసుకోకుండా కనుక ప్రిస్క్రిప్షన్ ఇచ్చామంటే మాత్రం ఓన్లీ కీనోట్స్ ని చదివి ఆ కీనోట్ సిమ్టమ్స్ ని బట్టి ఏలియన్స్ కీనోట్స్ లో చదివిన ఆ సిమ్టమ్స్ ని మనం గుర్తుపెట్టుకొని కనుక మనం మంది ఇచ్చామంటే మాత్రం మెనీ ఏ టైమ్స్ ఫెయిల్ అయిపోతాం. అన్లెస్ అదర్వైజ్ అది మనం ఏదైతే రెమెడీ ఇచ్చామో ఆ మిగతా సిమ్టమ్స్ కూడా మనం చూడకపోయినా ఆ రెమెడీకే అది ఇండికేట్ అయినప్పుడు తప్ప చాలా సందర్భాల్లో మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో పేషెంట్ యాజ్ ఎ హోల్ మనం కన్సిడర్ చేసుకోవడం, ఆ పేషెంట్ యొక్క తత్వాన్ని బాగా అర్థం చేసుకోవడం, ఇలాగ ఇవన్నీ కూడా మనం బాగా ఆలోచించాలి. సో నెక్స్ట్, there is emptiness occurring at 11 o'clock in the forenoon. సో 11 o'clock అగ్రవేషన్ ఉంటుంది. ఫోర్నూన్ 11 o'clock టైం కల్లా ఒక ఎంప్టీనెస్ ఫీల్ అవుతారు అనమాట. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ టైమ్ ఇన్ ద హోల్ 24 hours దట్ హీ ఫీల్స్ హంగ్రీ, ఇట్ ఈస్ అట్ 11 o'clock అన్న. ఇది చాలా ఇంపార్టెంట్. సల్ఫర్ లో గుర్తుపెట్టుకోండి, చాలా మనం సల్ఫర్ ఇచ్చేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా స్టూల్ గురించి ఒక్కటే అడగాలి. మోషన్ మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఇమీడియట్ గా ముందు మోషన్కి వెళ్ళిపోతారా వెళ్ళరా అనేది అడగాలి కంపల్సరీగా. ఎందుకంటే మెనీ టైమ్స్ మనకి ఆ సిమ్టమ్ మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ కింద పనిచేస్తుంది అనమాట సల్ఫర్ కి ఎస్పెషల్ గా. సో అదొకటి. ప్లస్ ఆకలికి తట్టుకోగలరా తట్టుకోలేరా, వెయిట్ చేయగలరా వెయిట్ చేయలేరా, ఈ రెండు సిమ్టమ్స్ చాలా 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 ఇంపార్టెంట్.
సల్ఫర్ ని మనం ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు మా గురువు గారు కూడా నేను చూసిన అతి కొద్ది కేసులు ఆయన ట్రీట్ చేసిన మేము ఉన్నప్పుడు ట్రీట్ చేసిన అతి కొద్ది కేసుల్లో కంపల్సరీగా సల్ఫర్ ఇచ్చేటప్పుడు ఈ సిమ్టమ్స్ ని కన్సిడర్ చేసేవాళ్ళు మస్ట్ అండ్ షుడ్‌గా. అవి ఉన్నాయి, వీటిలో కనీసం ఒకటన్నా ఉందంటే ముందుకి వెళ్ళేవాళ్ళనమాట. సో సల్ఫర్ లోని ఈ 2 సిమ్టమ్స్ అంత ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ స్టూల్ అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఇమీడియట్లీ ఆఫ్టర్ వేకింగ్ ముందు బాత్రూమ్‌కి పరిగెత్తడం గాని, లేదా ఆకలేస్తే మినిమమ్ కూడా వెయిట్ చేయలేకపోవడం గాని, 2 సిమ్టమ్స్ కూడా సల్ఫర్ లోని చాలా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్. సో ఇక్కడ 11:00 అన్నిటికన్నా మొత్తం 24 గంటలు వాడికి ఆకలంటే ఏస్తుందంటే అది 11:00 అని చెప్తున్నారు. ఇట్ సీమ్స్ యాస్ థో హి కెనాట్ వెయిట్ ఫర్ హిస్ డిన్నర్. అసలు వాడు మినిమమ్ కూడా వెయిట్ చేయలేడని అర్థమవుతుంది. సో ఇది కూడా మనకి డయాబెటిస్ లో వన్ ఆఫ్ ది మనందరికీ తెలిసిందే. షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలోని ఆకలికి వెయిట్ చేయలేరు వాళ్ళు. మినిమం కూడా లేట్ అయిందంటే చాలు మొత్తం కాళ్ళు చేతులు వణికిపోయి మనిషి ఒక రకంగా అయిపోతా ఉంటాడు. సో గుర్తుపెట్టుకోండి, ఎవరిలో ఉన్నా కానీ ఈ సిమ్టమ్ ఆకలికి వెయిట్ చేయలేకపోవడం, ఆకలికి తట్టుకోలేకపోవడం, ఆకలేస్తే వెంటనే ఇమీడియట్ గా తినేయాలనుకోవడం, ఇవన్నీ కూడా ఫినామినల్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళలో 100% షుగర్ ఏదో ఒక స్టేజ్ లో వచ్చేస్తుందని అర్థం. సో ఇట్స్ సో ఇంపార్టెంట్. ఇలాంటి సిమ్టమ్స్ నే మనం మందు ఇచ్చిన తర్వాత ఆ సిమ్టమ్ కనుక పోయింది అనుకోండి, ఖచ్చితంగా మనం కొంతవరకు పోస్ట్పోన్ చేసిన వాళ్ళు అవుతాం అన్నమాట ఆ పేషెంట్ లోనే ఆ పర్టికులర్ కాంప్లికేషన్. నెక్స్ట్, సో ఇక్కడ మనం 11:00 అని చెప్పుకున్నాం, బట్ 11:00 కాదు, 11:00 మళ్ళా నెక్స్ట్ చెప్తున్నారు. దేర్ ఈస్ దిస్ ఆల్సో అబౌట్ ద సల్ఫర్ పేషెంట్. He is very hungry about his customary meal times, and if the meal is delayed, he becomes weak and nauseated. సో విపరీతమైన ఆకలేసేస్తుంది. కస్టమరీ మీల్ టైం అంటే వాడు ఒకవేళ 2ంటికి తిన్నాడు అనుకోండి, ఆ 2ంటికల్లా ఫుడ్ పడకపోతే భయంకరంగా నీరసం అయిపోయి విపరీతమైన నాసియా అది వచ్చేస్తుంది అనమాట. దోస్ దట్ ఆర్ అకస్టమ్డ్ టు ఈట్ ఎట్ అబౌట్ 12:00 విల్ హ్యావ్ దట్ ఆల్ గాన్ హంగ్రీ ఫీలింగ్ అట్ 11 AM. అంటే 12:00 తినేవాడికి లంచ్ 12:00 చేసేవాడికి 11:00 ఇది వచ్చేస్తుంది అనమాట, బాగా ఆల్ గాన్ హంగ్రీ ఫీలింగ్ మొత్తం అంతా. దోస్ అకస్టమ్డ్ టు ఈట్ అబౌట్ 1 or 1:30 విల్ హ్యావ్ ఇట్ అబౌట్ 12:00. అంటే ఏ టైం అయితే వాడు రెగ్యులర్ ఫుడ్ టైమింగ్ ఏదైతే ఉంటుందో లంచ్ టైము, ఆ టైంకి 1 to 1.5 hours ముందు వచ్చేస్తుంది అనమాట విపరీతమైన ఆకలి వేసేసి భయంకరంగా నీరసం అయిపోయి ఫుడ్ కనుక పడపోతే ఒక రకంగా అయిపోతాను అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. 11 AM కి ఆకలి వేయడం కన్నా కస్టమరీ ఫుడ్ ఏదైతే ఉందో, ఫుడ్ హ్యాబిట్, ఫుడ్ టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైం కన్నా 1 to 1.5 hours బిఫోర్ ఇది రావడం అన్నది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. ది ఆల్గాన్ sensation is about 1 hour before the accustomed time of eating with many people. సో వాళ్ళ accustomed ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో ఆ టైం కన్నా 1 hour బిఫోర్ ఆకలి వేయడం అన్నది సల్ఫర్ లో మోస్ట్ పెక్యులర్ సిమ్టమ్. ఈ సిమ్టమ్ ని బేస్ చేసుకొని మనం చాలా సందర్భాల్లో మనం సల్ఫర్ ని ఇచ్చే సందర్భాలు చాలా చాలా ఉంటాయండి మనకి. సో డే టు డే ప్రాక్టీస్ లో చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్ ఏ సార్ట్ ఆఫ్ కండెన్స్డ్ వే, స్ట్రాంగ్ సల్ఫర్ గ్రూప్ ఈస్ దిస్. An all-gone hungry feeling in the stomach at 11 AM, burning of the soles and heat in the top of the head అన్నాడు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మనం కొన్ని రెమెడీస్ చదివినప్పుడు మనకి కొన్ని గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ చెప్తున్నారు, అందులో భాగంగానే ఇందులోనే మనకు 3 చెప్తున్నారు అనమాట. ఏంటి, మొత్తం మనం సల్ఫర్ కనుక కండెన్స్ చేస్తే ఆల్గాన్ హంగ్రీ ఫీలింగ్ అట్ 11 AM ఒకటి, బర్నింగ్ ఆఫ్ ద సోల్స్ ఒకటి, అండ్ హీట్ ఇన్ ద టాప్ ఆఫ్ ద హెడ్ ఒకటి. ఈ హీట్ ఇన్ ద టాప్ ఆఫ్ ది హెడ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్
సిమ్టమ్ సల్ఫర్ లోని. సో ఇప్పుడు మనకు ఒక 3 సిమ్టమ్స్ ని కంబైన్ చేసి సల్ఫర్ ని ప్రెజెంట్ చేశారనమాట. సో ఆల్గాన్ హంగ్రీ ఫీలింగ్ ఇన్ ద స్టమక్ అట్ 11 AM, బర్నింగ్ ఆఫ్ ద సోల్స్ అండ్ హీట్ ఇన్ ద టాప్ ఆఫ్ ద హెడ్. ఈ 3 కూడా. These 3 things have been looked upon as a sine qua non of sulfur, but they are scarcely the beginning of the sulfur. సో ఇక్కడ ఈ 3 కూడా మనకి సల్ఫర్ లోని చాలా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్, బట్ దే ఆర్ స్కేర్స్లీ ది బిగినింగ్ ఆఫ్ ది సల్ఫర్. అంటే ఆ బిగినింగ్ ఆఫ్ ది సల్ఫర్ లోనే రావు, ఆ తర్వాత వస్తాయని మనకి చెప్తున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 3 సిమ్టమ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ 11 AM ఆల్గాన్ హంగ్రీ ఫీలింగ్ ఇన్ ద స్టమక్, బర్నింగ్ ఆఫ్ ద సోల్స్ అండ్ హీట్ ఇన్ ద టాప్ ఆఫ్ ద హెడ్ కూడా. నెక్స్ట్ స్కిన్. దేర్ ఈస్ అన్ అన్హెల్దీ కండిషన్ ఆఫ్ ది స్కిన్ ఇన్ సల్ఫర్ అసైడ్ ఫ్రమ్ ది ఎరప్షన్స్. గుర్తుపెట్టుకోండి, మనం ఆ స్కిన్ కండిషన్, స్కిన్ టోన్ మనకి బ్యూటీషియన్స్, బ్యూటీ పార్లర్ లో చెప్తూ ఉంటారు చాలా. ఏంటి ఆ స్కిన్ టోన్ గురించి, ఆ స్కిన్ కి సంబంధించి వాళ్ళు చాలా చాలా మాట్లాడతారు. అందులో మనకు చాలా చాలా తెలియనివే ఉంటాయి. సో ఇక్కడ మనకు క్లియర్ కట్ గా చెప్తున్నది ఏంటంటే, దేర్ ఇస్ అన్ అన్హెల్దీ కండిషన్ ఆఫ్ ది స్కిన్ ఇన్ సల్ఫర్ అసైడ్ ఫ్రమ్ ది ఎరప్షన్స్. ఎరప్షన్స్ కాకుండా స్కిన్ అన్నది చాలా అన్హెల్దీగా కనిపిస్తూ ఉంటుందని మనకి చెప్తుంది. సో ఆ స్కిన్ మనం చూడగానే మనకు అర్థమైపోద్ది, దిస్ ఈజ్ నాట్ దే నార్మల్ స్కిన్. ఏంటి ఎలా ఉన్నాడు, ఏమవుతుంది, ఏంటి ఈ చర్మం అంతా ఏంటిది ఎలా అయిపోతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను నేను. నాకే నా పామ్స్ ఎస్పెషల్ గా, అంటే మనకి ఆ కంప్లెక్షన్ కి వాటికి మనకి డిసీజ్ ప్రాసెస్ కి ఇండికేషన్స్ అవి బహుశా మన అందరి పేషెంట్ లోని మనం ఈ అబ్జర్వేషన్ మనం చేయలేకపోవచ్చేమో, బట్ మనం ఓన్ పేషెంట్లు మనము లోని మాత్రం ఇలాంటి అబ్జర్వేషన్స్ మనం చాలా బాగా చేయొచ్చు. సో నాకు యాక్చువల్ గా కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు బాడీ మొత్తం ఎరప్షన్స్ వచ్చాయి. అస్సలు ఎక్కడ ఖాళీ లేకుండా ఫుల్ ఎరప్షన్స్ వచ్చాయి. ఆ ఎరప్షన్స్ ఎప్పుడైతే వచ్చాయో ఇట్ ఆల్మోస్ట్ 1 year పాటు ఉన్నాయి ఎరప్షన్స్ మొత్తం. ఈ 1 year లోనే ఒక 3-4 మందులు మాత్రం వేశారు. మా డాక్టర్ గారే అప్పుడు ట్రీట్మెంట్ చేశారు నాకు. మొత్తం 3-4 మందులనే వేశారు. వేసిన తర్వాత నాకు ప్రీవియస్ గా ఐ యూజ్ టు సఫర్ ఫ్రమ్ ఎవ్రీ ఇయర్ స్ప్రింగ్ సీజన్ లో ఫీవర్స్ వచ్చేవి. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఫీవర్స్ వచ్చేస్తూ ఉండేవి. సైనసైటిస్, కోల్డ్ క్యాచింగ్ టెండెన్సీ ఇవన్నీ కూడా చాలా చాలా ఎక్కువ ఉండేవి. బట్ ఆ ఎరప్షన్స్ వచ్చి తగ్గిన తర్వాత నా పామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పామ్స్ కంప్లెక్షన్ లో చాలా చాలా చేంజ్ వచ్చిందన్నమాట. ఆ పామ్స్ అంతకు ముందు బాగా ఒక రకమైన, అంటే అది మనకి ఆ హోమియోపతిక్ వ్యూలో చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఏంటి ఇలా ఉన్నాయి, మామూలుగా బాడీ కంప్లెక్షన్ ఒకలా ఉంది, పామ్స్ కంప్లెక్షన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది అని అనిపిస్తూ ఉండేది. నాకు చాలా అనిపిస్తూ ఉండేది. కానీ ఆ ఎరప్షన్స్ వచ్చిన తర్వాత అందులో చాలా చాలా మార్పు వచ్చింది. ఆ తర్వాత మళ్ళా గ్రాడ్యువల్ గా ఆ ఎరప్షన్స్ వచ్చిన తర్వాత నాకు కోల్డ్ క్యాచింగ్ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఆ తర్వాత అలా కొన్ని ఇయర్స్ కి మళ్ళా గ్రాడ్యువల్ గా ఆ పామ్స్ కలర్ మళ్ళా ఒక డార్క్ కంప్లెక్షన్ లో ఒక రకమైన, ఇక్కడ మనకు చెప్పిన అన్హెల్దీ కంప్లెక్షన్ అనేది చెప్పారో అలా ఒక అన్హెల్దీగా మళ్ళా అలా గ్రాడ్యువల్ గా వచ్చింది. వచ్చిన తర్వాత ఐ థింక్ 2012 నాకు బాగా గుర్తుంది. 2012 లోని నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ చాలా రోజులు ఉంది, అరౌండ్ ఒక 20 days ఉంది. అలాగని హెవీ టెంపరేచర్ కాదు, బట్ 20 days ఉంది ఫీవర్. 20 days ఉన్న తర్వాత ఫైనల్ గా నేను సెపియా వేసుకున్నాను. సెపియా వేస్తే సెపియాతో తగ్గింది ఆ ఫీవర్. సెపియాతో తగ్గిన తర్వాత మళ్ళా ఆ కంప్లెక్షన్ లోని మళ్ళా చేంజ్ వచ్చింది అనమాట. మళ్ళా ఫుల్ గా పింకిష్ కలర్ లోకి ఆ పామ్స్ కంప్లెక్షన్ మళ్ళా పింకిష్ కలర్ లోకి వచ్చింది. ఐ వాజ్ వండర్డ్, చాలా వండర్ అయిపోయాను అనమాట. ఎందుకంటే దట్ కంప్లెక్షన్ కూడా, ఆ కంప్లెక్షన్ కూడా మన ఇంటర్నల్ గా ఉన్న హెల్త్ కి క్లియర్ కట్ గా ఇండికేషన్ చూపిస్తూ ఉంది. కానీ దాన్ని మనం ఏమీ చేయలేని పరిస్థితిలోని ఉన్నాం. కానీ బట్ ఇంటర్నల్ గా ఆ హెల్త్ కి
హెల్త్ బాలేదు అన్నది దానికి అది క్లియర్ కట్ ఇండికేషన్‌గా మనకి చూపిస్తూ ఉందన్నమాట. సో, ఆ తర్వాత ఎప్పుడైతే ఆ డీప్ యాంటీసోరిక్ రెమెడీ, రైట్ రెమెడీ ఎప్పుడైతే పడిందో, ఆ తర్వాత మొత్తం అంతా కూడా ఆ కంప్లెక్షన్ మళ్ళా చేంజ్ అయింది. సో, ఈవెన్ దో దీస్ థింగ్స్ ఆర్ అసలు అలోపతి డాక్టర్‌లకి అసలు ఈ సంబంధమే లేదు. అసలు అవసరమే లేదు వాళ్ళకి. బట్ మనకి మాత్రం ఇలాంటి పాయింట్లు చాలా, 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 చాలా అవసరం. అవి వాటిలోనొచ్చే మార్పులు గూడా మనకి మనం ఇంటర్నల్‌గా ఎంత చేంజ్ చేసామో ఆ కాన్స్టిట్యూషన్ అన్నదానికి ఒక పారామీటర్ మనకి. మనం అర్థం చేసుకోవడానికి. అదొక పారామీటర్. సో, చాలా సందర్భాల్లో, చాలా కేసెస్‌లోని ఇలాంటి చేంజెస్‌ని నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఒక కేస్, ఇంకో కేస్ చెప్పాలి. ఇట్ వాస్ ఏ వండర్ కేస్ అన్నమాట. ఆ పేషెంటు ఆయనకేదో ప్రాబ్లమ్‌తోనొచ్చారు. వచ్చి అలా మందులు వాడుతున్నారు. బట్ ఆయన హెయిర్ ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్ కలర్‌లో ఉండేది. అంటే ఒక ఫారినర్ హెయిర్ లాగా ఒక రకమైన బ్రౌనిష్ షేడ్‌లోని ఉండేదన్నమాట. ఆహ్, సరే బట్ ఏదో ఒకరోజు అడిగాను నేను. "ఏంటి మీకు ఈ కలరు హెయిర్ కలర్ ఇలా ఉంది? ఏంటి మీకు ఫస్ట్ నుంచి ఇంతేనా? లేకపోతే ఏంటంటే" "అలా ఏం లేదండి. నాకు సడెన్‌గా మధ్యలోని హెయిర్ కలర్ మారిపోయింది" అనన్నారు. చాలా వండర్ అయిపోయాను. ఏంటిది హెయిర్ కలర్ మారిపోయింది. అంటే ఆ హెయిర్ కూడా ఆ ఇంటర్నల్‌గా ఉన్న డిసీజ్‌కి ఒక ఇండికేషన్‌గా కనిపిస్తూ ఉందన్నమాట. సో, ఆ తర్వాత ఆయనకి మందు వేయడం జరిగింది. అంటే దాన్ని చూసి మందు కాదు. ఆయన కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ వేసిన తర్వాత సడెన్‌గా ఆ హెయిర్ కలర్ మళ్ళా పూర్తి బ్లాక్‌గా వచ్చేసింది. ఇప్పటికి ఇట్ హ్యాపెండ్ అరౌండ్ 15 ఇయర్స్ బ్యాక్. 15 సంవత్సరాల క్రితం జరిగిందిది. ఇప్పటికి కూడా ఆయన కలర్ మళ్ళా బ్లాక్ గానే ఉంది. ఇప్పుడు కొద్దిగా ఏజ్ ఫ్యాక్టర్ వలన హెయిరు పండిపోతుంది తప్ప, బట్ ఆయనకి మాత్రం మొత్తం అంతా కలర్ అయితే మాత్రం చేంజ్ అయిపోయింది. సో, చాలా వండర్ అయిపోయాను నేనైతే. ఏంటి అసలు అలా చేంజ్ అయిపోయిన హెయిర్ కలర్ గూడా మన మందుల్లో మళ్ళా మార్చగలవా అన్నది అదొక పెద్ద పజిల్‌లా అయిపోయింది నాకైతే. బట్ కానీ అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో, మనం ఇచ్చిన రైట్ రెమెడీ ఏదైతే ఉందో, ఆ రైట్ రెమెడీ ఎలా పనిచేస్తదో కూడా మన ఊహకు అందదనమాట. చాలా చాలా సందర్భాల్లో. సో, మీరు ఆహ్, ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత, మందులిచ్చిన తర్వాత, ఇలాంటి కండిషన్స్ అన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం మనకి చాలా 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 ఉందనమాట. మీకు నాట్ ఓన్లీ దట్ నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను. ప్రతి రూబ్రిక్‌ని మీరు చూసినప్పుడు, ఆ రూబ్రిక్ యొక్క డెప్త్‌ని మీరు బాగా అర్థం చేసుకోండి. అది బాగా బాగా అర్థం చేసుకుంటేనే గాని, ఆహ్, ఆ రూబ్రిక్, ఆ సింప్టమ్ యొక్క డెప్త్ మనకి తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక కేసు వచ్చింది. ఒక 1 వీక్ బ్యాక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేషెంటే. ఆమెకు సడెన్‌గా ఆ విజ్డమ్ టీత్ ఏదైతే ఉందో అక్కడ విపరీతమైన పెయిన్ స్టార్ట్ అయిపోయింది. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఆ విజ్డమ్ టీత్ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అని ఒక రూబ్రిక్ ఉంటది. ఒక ఒక 4 మాత్రమే రెమెడీస్ ఉంటాయి. 4, 5 సంథింగ్. 4 ఐ థింక్. ఇఫ్ ఐ యామ్ నాట్ ఇఫ్ ఐ యామ్ రైట్. సో, అందులోని సైలీషా ఉంటది, కాల్కేరియా కార్బ్ ఉంటది, ఫ్లోరిక్ యాసిడ్ ఉంటది. ఇంకోటేదో ఉన్నది రెమెడీ. సో, ఆవిడ కాన్స్టిట్యూషన్ పరంగా సైలీషే ఇవ్వడం జరిగింది. సైలీషే ఇస్తే మళ్ళా నెక్స్ట్ విజిట్‌కొచ్చారు 15 డేస్ తర్వాత. ఏమైంది అంటే ఆవిడ చెప్పారు. చాలా ఆశ్చర్యపోయాను నేను. ఏంటంటే మొత్తం ఆ పన్ను మొత్తం ఊడొచ్చేసిందంట బయటికి. అప్పటికే లైట్‌గా ఊగుతుందన్నారు. అది ఇంక పన్ను మొత్తం ఊడి బయటకొచ్చేసిందని జెప్పారు. మనం మందు వేసిన తర్వాత. సో, అలాంటి వండర్స్ మనం చాలా చాలా చూస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ దట్ ఒక రీనల్ ట్యూబులర్ ఎసిడోసిస్ ఒక కేస్ చేస్తున్నాను. చాలా వండర్‌ఫుల్ కేస్ అది. రీనల్ ట్యూబులర్ ఎసిడోసిస్ ఒక చిన్న పాప. ఆ పాపకి ఎపిటైట్ లేదు. స్కూలుకి వెళ్ళదు. ఇంక ఎందుకీ జీవితం అన్నట్టుంటది. సన్నగా హెయిర్ మొత్తం ఆహ్, అంటే నేను వేరే వాళ్ళని కించపరచడం కాదు. బట్ మీరు చూసే ఉంటారు చాలా మందిని. వాషర్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళెక్కువగా ఈ చాకలి కారం అది వాడుతూ ఉంటారు. దాన్ని ఆ బ్లీచింగ్ అవన్నీ గూడా.
సో, బహుశా ఆ చేతులు బహుశా హెయిర్ మీదకెళ్ళిపోతాయేమో వాళ్ళకి. దానివల్ల వాళ్ళ హెయిర్ మనం చాలా మందిలోని చూసే ఉంటాం. ఆ బ్రౌనిష్ హెయిర్ కనిపిస్తా ఉంటది వాళ్ళలోని. చాలా మందిలోని. సో, అది యాక్చువల్‌గా వాళ్ళ ఇంటర్నల్‌గా ఉన్న కాన్స్టిట్యూషన్ వల్ల కాదు. సో, వాళ్ళ ప్రొఫెషన్ వలన వచ్చిందనమాట. ఈ పాపకి సేమ్ మొత్తం అలానే బ్రౌనిష్ హెయిర్. అసలు మినిమమ్ కూడా నడవలేదు. స్కూలుకి వెళ్ళలేదు. కనీసం గట్టిగా మాట్లాడలేదు. అంత నీరసం. అలోపతి డాక్టర్‌లు ఇంక చనిపోద్దనేసి డిక్లేర్ చేసేసారక్కడ. ఇంకా పేషెంట్ వాళ్ళ ఫాదర్ కూడా మొత్తం ఇంక అన్ని హాస్పిటల్స్ తిరిగేసి డబ్బులు మొత్తం ఇంకా అంతా వాయించేసుకొని మా దగ్గరికొచ్చి ముందే చెప్పేసాడు. "నేనైతే మాత్రం మీరు అడిగిన ఫీజయితే నేనివ్వలేను. నేను ఎంతే ఇవ్వగలను. మీకు దయుంటే ట్రీట్మెంట్ చేయండి. ఇంక లేదంటే లేదు. ఇంక నేనైతే ఏం చేయలేను. నా దగ్గరైతే డబ్బులు లేవన్నారు." సరే ఓకే. పర్వాలేదులెండి. డబ్బులదేముంది స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి చాలా ఇంప్రూవ్‌మెంట్‌లొచ్చాయి. ఆ అమ్మాయికి సోడియం లెవెల్స్, పొటాషియం లెవెల్స్ అవన్నీ కూడా చాలా లోలో ఉంటాయి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని చేంజెస్ వచ్చాయంటే, ఆ హెయిర్ కలర్ మొత్తం మారిపోయింది. ఆకలి మొత్తం ఫుల్‌గా వచ్చేసింది. ఫుల్ యాక్టివ్ అయిపోయింది చైల్డ్. ఇంకా రోజు ఆడుకోవడం, నాట్ ఓన్లీ థట్ స్కూలుకి కూడా వెళ్ళడం. స్కూలుకి ఇప్పుడు వెళ్ళనని పేచీ లేదు. అసలు స్కూలుకి వెళ్తుంది, బాగా చదువుతుంది, బాగా అన్నీ నేర్చుకుంటుంది. సో, అంటే ఎందుకు చెప్పానంటే, సో, ఆ సెల్యులార్ లెవెల్, ఆ మాలిక్యులర్ లెవెల్‌లో ఇంకా అంతకన్నా ఇంకేదన్నా లెవెల్ నానో లెవెల్‌లో ఏదో అంటారు కదా! సో, ఆ లెవెల్‌కి కూడా వెళ్లి మన మందులు అంత అద్భుతంగా చేంజెస్‌ని తీసుకొనొస్తాయి. ఎస్పెషల్లీ ఆ డీప్ యాక్టింగ్ రెమెడీస్, ఆ క్రానిక్ రెమెడీస్, ఆ డీప్ యాంటిసోరిక్ రెమెడీస్ ఏవైతే ఉంటాయో, ఆ రెమెడీస్ అన్నీ అవి మనం కరెక్ట్‌గా ప్రిస్క్రైబ్ చేసినప్పుడు, ఆ అద్భుతాలను మన ఊహకి అందదనమాట. అంతటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య ఒక 4, 5 మంత్స్ బ్యాక్ ఇంకో కేసొచ్చింది. ఆ కేసేంటంటే బ్లడ్ ప్రాబ్లము చ ఇద్దరు చిల్డ్రన్ పుట్టి చనిపోయారు. సేమ్ ప్రాబ్లమ్‌తోని. థర్డ్ ఇయర్ వచ్చేసరికల్లా 3 ఇయర్స్ వచ్చేసరికల్లా అంటే 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికల్లా చనిపోయారు ఇద్దరును. ఎంత దురదృష్టం అంటే ఒక హోమియో డాక్టర్ అంటే నేను ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. బట్ అయినా సరే స్టిల్ యూ మస్ట్ నో. వి ఆల్ మస్ట్ నో. ఎందుకంటే మనం ఎలా ఉండకూడదనో మనకు తెలుసుకోవాలి కంపల్సరీగా. ఒక హోమియో డాక్టరు వాళ్ళ మదర్ అండ్ పాప వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరిని వాళ్ళ ఇల్లు కట్టించుకుంటే మేము ఫీజ్ ఇవ్వలేమంటే 6 నెలల పాటు వాళ్ళ చేత మొత్తం ఊడిగం చేయించుకున్నారు. ఆ పాపకి ట్రీట్మెంట్ నేను ఫ్రీగా ఇస్తానని జెప్పి. ఆ పాప ఆయన చేతిలోనే చనిపోయింది పాపం. అంటే మేబీ ఆ కేసు మనం చేయగలమా? చేయలేమా? అన్నది పక్కన పెడితే, కానీ 6 నెలల పాటు వాళ్ళని నార్మల్ చేసేస్తానని చెప్పి, వాళ్ళేదో ఆశతోని పాపం ఆయన దగ్గర 6 నెలల పాటు ఊడిగం చేశారు. ఆ తర్వాత వాళ్ళకి ఒక 6, 7, 8 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఇంకొక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఈ బాబులో కూడా సేమ్ లక్షణాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఆ అబ్బాయికి మళ్ళా బ్లడ్ ఎక్కించడం స్టార్ట్ చేశారు. ఆ అబ్బాయికి స్ప్లీనోమెగాలి అండ్ హెపటోమెగాలి అన్నమాట. కూర్చొని లేవలేడు, కూర్చొని కదలలేడు. వాళ్ళ ముందు ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళకి నడవడం గాని, వాళ్ళకి మాటలు ఆళ్ళైతే చెప్తే అసలు కళ్ళకి నీళ్ళొచ్చేసాయి నాకే. ఏం చెప్పారంటే, అమ్మా అని, నాన్న అని ఆళ్ళు ఎప్పుడైతే పిలిచారో ఇంక అప్పుడే చనిపోయారండి. ఇలా పిలిచారు, ఇలా మాటొచ్చింది చనిపోయారు. ఇద్దరును. ఇద్దరు సేమ్ అలానే చనిపోయారు. సో, వీడు ఎప్పుడు అమ్మ అని పిలుస్తాడో, నాన్న అని పిలుస్తాడో మాకు చాలా, చాలా టెన్షను వచ్చేస్తుంది అని చెప్పి. సో, ఎవరో చెప్పారు. ఎక్కడ వాళ్ళు రాజం దగ్గర ఎక్కడో పల్లెటూరు. ఇక్కడ అనకాపల్లిలో ఒక వ ఆయన బాబు వాళ్ళ ఫాదర్ వాసు ఎవరో ఆయన పిలిపిచ్చి తీసుకొనొచ్చారు నా దగ్గర. నేనైతే ముందే చెప్పాను. ఐ విల్ నాట్ చార్జ్. నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను. ఫీజయితే నేను తీసుకోను. బట్ నేను చెప్పినయన్నీ మాత్రం మీరు స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి అని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఆహ్, ఎప్పటి వరకు ఆ ముందు ఇద్దరు పిల్లలసలు వాళ్ళకి నడక కూడా రాలేదు. వాళ్ళకి మాట, ఆ మాట రాగానే చనిపోయారు.
కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఐ థింక్ మేలోనొచ్చారు. ఈ బాబుని తీసుకొని. ఈ బాబుని తీసుకొనొచ్చి ఇది కాకుండా మళ్ళీ ఈ బాబు కూడా చనిపోతాడని వాళ్ళ ఆయన బ్రదర్ వాళ్ళ పాపని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో, అడాప్ట్ చేసుకొని ఈ బాబుని తీసుకొనొచ్చారు. సో, ఈ బాబుని తీసుకొనొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన తర్వాత ఆ బాబుకి నడకది స్టార్ట్ అయిపోయింది. నడవడం స్టార్ట్ అయింది. ఆకలి చాలా స్టార్ట్ అయింది. అసలు ఫుడ్ అన్నదే ముట్టుకునేవాళ్ళు కాదు. ఫుడ్ అన్నదే లోపలికెళ్ళేది కాదు. అలాంటిది ఫుడ్ అన్నది బాగా పెరిగిపోయింది. ఎపటైట్ బాగా పెరిగింది. పిల్లోడు ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. ఫుల్‌గా ఆడుకుంటున్నాడు. ఆహ్, ఆ ఎన్లార్జ్డ్ అబ్డామెన్ ఏదైతే ఉందో అది ప్రపోర్షన్ తగ్గుతూ ఉందన్నమాట. ఎందుకంటే బాడీ గ్రోత్ ఎప్పుడైతే వస్తుందో నడకొచ్చేసింది. మాటలొచ్చేసాయి. ఇవన్నీ గూడా ఈ 6 మంత్స్‌లోని ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. బట్ నెక్స్ట్ ఆ బాబు ఏమవుతాడన్నది చూడాలి. బట్ చాలా ధైర్యం అయితే వచ్చింది. ఈ బాబునైనా మనమైతే సేవ్ చేయగలమని నాకైతే చాలా ధైర్యం వచ్చింది. నాట్ ఓన్లీ థట్ అందరికి ఒక అపీల్ కూడా చేయాలి. యాక్చువల్‌గా ఈ మధ్య అందరికి చాలా మందికి చెప్తున్నాను. ఎవరైతే సికిల్ సెల్ ఎనీమియా కేసెస్ ఉంటాయో, థాలసీమియా కేసెస్ ఏవైతే ఉంటాయో, ఆ కేసులకి మా క్లినిక్‌లో మొత్తం ఫ్రీ ట్రీట్‌మెంట్ చేస్తున్నాము. ఎవరికైనా వాళ్ళు డబ్బులున్నోళ్ళైనా, డబ్బులు లేనోళ్ళైనా సంబంధం లేకుండా ఆ సికిల్ సెల్ ఎనీమియా కేసులు, థాలసీమియా కేసులకి మాత్రం నేను ఫ్రీ ట్రీట్‌మెంట్ చేస్తున్నాను. సో, మీకు ఎవరైనా తెలిసినోళ్ళు ఉన్నా గాని చెప్పండి. ఆల్రెడీ ఇప్పటికి ఒక 4, 5 కేసెస్ చేస్తున్నాము. అన్ని కేసెస్‌లోను కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చినియి ఉన్నాయి. సో, ఎవరైనా ఉంటే మాత్రం చెప్పండి. సో, అంటే ఈ ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, మనం ఇచ్చే ట్రీట్‌మెంట్‌లోని మనం ఊహించలేనంత మార్పుల్ని తీసుకొనొచ్చాం. అంటే మన ఊహకే అందనంత మార్పులు తీసుకొచ్చేంత రెమెడీస్ ఉన్నాయి. సో, మనం ఎక్కువ మోర్ కాంప్లికేట్ చేసేసుకోకుండా, మనం విత్ ఆ లిటిల్ నాలెడ్జ్ అంటే మనం ఈ స్టాండర్డ్ బుక్స్ చదవడం, ఈ మెట్రా-మెడికా నాలెడ్జ్ గాని, ఈ ఆర్గానో నాలెడ్జ్ గాని, ఈ క్రానిక్ డిసీజెస్ నాలెడ్జ్ గాని బాగా పెంచుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం చాలా చాలా అద్భుతాలనైతే మాత్రం చేయొచ్చు. ఇప్పుడు ఇంకో కేస్ చెప్పాలి. ఇప్పుడే కేసు రన్ అవుతూ ఉంది. ఒక లేడీ 50 ఇయర్స్ లేడీ ఫస్ట్ నుంచి 1/10/22 నుంచి ఆవిడకి సడెన్‌గా వాంతులు, మోషన్స్ స్టార్ట్ అయినాయి. ఫీవర్ ఈ 3 గూడా. విపరీతమైన వామిటింగ్స్, మోషన్స్, ఫీవరు, విపరీతమైన వీక్‌నెస్. చాలా సింపుల్ కేస్ అనుకున్నా. ఏముంది పెద్ద జ్వరం ఉంది. మోషన్స్, వామిటింగ్సే కదా! చాలా ఈజీగా మనం ట్రీట్ చేసేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు అని అనుకుని చాలా కాంప్లికేట్ అయిపోయినవి సందర్భాలు చాలా చాలా ఉంటాయి. లేదా చాలా కాంప్లికేట్ అనుకుని చాలా ఈజీగా మనం ట్రీట్ చేసేవి కూడా ఉంటాయి. సో, స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే వాళ్ళకి ఇంకా అపరిమితమైన కాన్ఫిడెన్స్. ఏది 100 అయినా, 106 అయినా సరే మన దగ్గర తప్ప ఎక్కడ వాడరు. సో, స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఆహ్, మధ్యలో ఒక 1 డే తగ్గినట్టు అనిపించింది. ఫీవర్ కూడా నార్మల్‌కొచ్చేసింది. అంతా ఇంక నార్మల్ అయిపోయింది అనుకునే సరికల్లా ఇంకా మళ్ళా పెరిగిపోయింది. అలా కంటిన్యూయస్‌గా పెరిగిపోతూనే ఉన్నాయి ఇంకా. నోట్లోకి ఏమీ వెళ్ళట్ల. విపరీతమైన వామిటింగ్స్. కడుపు నొప్పొచ్చేది బిగినింగ్‌లో. చాలా అబ్డామిన్ పెయిన్ వచ్చేది. స్కాన్‌కి కూడా పంపించాం. స్కాన్‌లో కూడా ఏమి లేదు. కాలైటిస్ వచ్చింది. స్కాన్ చేయిస్తే. ఒక పక్క పేషెంట్ చూస్తే విపరీతమైన వామిటింగ్స్, విపరీతమైన వీక్‌నెస్, బెడ్ మించి లేవలేని పొజిషన్‌లోకి ఎళ్ళిపోయారు. బెడ్ మీద అటు ఇటు కూడా కదలలేని పరిస్థితి ఉందన్నమాట. అంత వీక్‌నెస్. మనకి 'ఆర్సెనిక్' ఆల్బమ్‌లో చెప్పినట్టు ఆ వీక్‌నెస్ అస్సలు అటు ఇటు కూడా కదలలేకపోతున్నారు. సో, ఇవన్నీ చూసి తర్వాత ఆర్సెనిక్ ఏసాను, సల్ఫర్ ఏసాము. ఈవెన్ యుప్టోరియం ఏసాము. ఏ మందేసినా గాని అస్సలు తగ్గడం లేదు సరి కదా! ఇంకా ఇంకా పెరిగిపోయింది. సో, ఒక 2 డేస్ బ్యాక్ అంటే నిన్న కాక మొన్న ఆహ్, మనం ఎక్కడో చాలా ఇదైపోతుంది. పేషెంట్ తీసుకొనొచ్చాక ఐ సస్పెక్టెడ్ సెప్సిస్. సెప్సిస్ కండిషన్‌ని సస్పెక్ట్ చేశానన్నమాట. ఆ సెప్సిస్ మీరు చదివితే మీకు బాగా తెలుస్తది. విపరీతమైన ఆ బ్రీథింగ్, విపరీతమైన ఆయాసం వచ్చేస్తది. మినిమమ్ కూడా కదలలేరు. మినిమమ్ కూడా లేవలేరు.
ఇవన్నీ కూడా ఉంటాయి. రెస్పిరేటరీ రేట్ అది చాలా చాలా పెరిగిపోతుంది. సో ఆ ఎస్డిసిస్ అవి కూడా ఫామ్ అయిపోవచ్చు తర్వాత. సో సెప్సిస్ స్టేట్ క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. బట్ ఆర్సెనిక్ గానీ సల్ఫర్ గానీ ముందేసిన రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెమెడీస్ ఖచ్చితంగా తగ్గిపోవాలి డామ్ షూర్ గా అని అనుకున్న కేసు అస్సలు మినిమం కూడా తగ్గలేదు. సో ఇంకా నిన్న నైట్ చూసి ఇంకా ఫైనల్ గా అప్పుడు పైరోజనం స్టార్ట్ చేశాను అనమాట. నిన్న యాక్చువల్ గా సెప్సిస్ స్టేట్ అని మనం అసలు డయాగ్నోస్ చేయడమే చాలా 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 కష్టం. సో పైరోజనం స్టార్ట్ చేసాము. పైరోజనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో నిన్న నైట్ చాలా మధ్యరాత్రిలో చాలా విపరీతమైన ఆయాసం వచ్చిందంట. ఆ తర్వాత తెల్లారి 4 o'clock నుంచి బాగా పడుకున్నారంట. ఆ వీక్నెస్ కూడా చాలా తగ్గిందని చెప్తున్నారు. ఇంటేక్ కొద్దిగానే వెళ్తుంది, కొద్దిగానే వెళ్తుంది. ఆ జావ అలాగా స్పూను పడుతుంటే వెళ్తూ ఉంది. ఈ 4-5 రోజుల నుంచి అసలు ఏమీ వెళ్ళలేదు లోపలికి. సో ఇది వాళ్ళ ఇళ్లలో మాత్రం ఫుల్ ప్రెషర్, చుట్టుపక్కల అందరూ కలిపి గోల చేస్తారు. బట్ ఫైనల్ గా పైరోజినమ్ తోని టెంపరేచర్ కూడా చాలా డౌన్ లోకి వచ్చేసింది. నిన్న 103.6 ఉండేది, ఈ రోజు 100 బిలోకి వచ్చేసింది అనమాట. పేషెంట్ కండిషన్ లో కూడా చాలా బాగా మార్పు వచ్చింది చాలా. సో ఈ కేసు ఎందుకు చెప్పానంటే, మనం ఓన్లీ ఆ సిమ్టమ్స్ ని బట్టే ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది అది బేసిక్ రూల్, థంబ్ రూల్ అయినా కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఇంటర్నల్ గా జరిగే ఆ ప్రాసెస్ ను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా 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 ఉంది. దాని గనక మనం అర్థం చేసుకోలేకపోతే స్కిన్ చదువుతున్నాం మనం. దేర్ ఈస్ అన్ అన్హెల్దీ కండిషన్ ఆఫ్ ది స్కిన్ ఇన్ సల్ఫర్ అసైడ్ ఫ్రమ్ ది ఎరప్షన్స్ అని. స్కిన్ చూడగానే మనకి ఆ అన్హెల్దీనెస్ మనకి క్లియర్ కట్ గా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. స్కిన్ విల్ నాట్ హీల్, స్మాల్ wounds continue to separate, abscesses formed under skin become little discharging cavities with fissures openings, and these leak can discharge for a long time అని. స్కిన్ అన్నది హీలింగ్ అన్నది అవ్వదు మనకి. wounds do not heal అని ఒక రూబ్రిక్ ఉంటుంది చూడండి, రిపర్టరీలోని జనరాలిటీస్ లోని wounds heal slow అనే ఒక రూబ్రిక్. అది చాలా చాలా ఇంపార్టెంట్ రూబ్రిక్. అందులో ఉన్న రెమెడీస్ అన్ని కూడా చాలా డీబ్యాక్టింగ్ రెమెడీసే ఉంటాయి. ఎందుకు అంటే, సో ఈ డినోట్స్ ఆ స్టేట్ ఆఫ్ వైటల్ ఫోర్స్, ఇంటర్నల్ గా ఉన్న వైటల్ ఫోర్స్ ఎలా ఉంది అన్నది మనకి క్లియర్ కట్ గా ఇలాంటి సిమ్టమ్స్ తో మనకి బాగా మనకి అర్థం అవుతుంది. సో మనం కేసు తీసుకున్నప్పుడు ఇలాంటివి మనం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రతి పేషెంట్ ని కూడా వాళ్ళ wounds హీలింగ్ కెపాసిటీ ఎలా ఉందన్నది మనం మస్ట్ అండ్ షుడ్ గా మనం అడిగి తెలుసుకోవాలి. నాట్ ఓన్లీ దట్, మన అందరికీ తెలిసింది ఇప్పుడు డయాబెటిక్స్ వాళ్ళలోని కొంతమందిలోని, ఈవెన్ దో డయాబెటిక్స్ అయినా అందరిలోని కాదు, కొద్ది మందిలోని వాళ్ళని కూడా ఈ wounds హీలింగ్ అన్నది సరిగా ఉండదు మనకు తెలుసు. సో అంటే ఆ బ్యాక్గ్రౌండ్, ఆ డయాబెటిక్ బ్యాక్గ్రౌండ్ లోని అంత డయాబెటిస్ లాంటి పెద్ద బ్యాక్గ్రౌండ్ లోని అలాంటి కండిషన్స్ యూజువల్ గా వస్తూ ఉంటాయి. బట్ కొన్నిసార్లు డయాబెటిస్ లేకుండా కూడా వచ్చిందంటే ఇలాంటి కండిషన్స్ వాళ్ళ వైటల్ ఫోర్స్ ఎంత డౌన్ లో ఉందో, ఈవెన్ దో అపరెంట్ గా వాళ్ళు బయటికి బాగానే కనిపిస్తున్నా గానీ వాళ్ళ వైటల్ ఫోర్స్ ఎంత డౌన్ లో ఉందన్నది మనకి అర్థం అవుతుంది. సో మనం ఇలాంటి సిమ్టమ్స్ ద్వారానే మనం ఆ లోపల ఉన్న వైటల్ ఫోర్స్ ఎలా ఉంది, ఆ పర్టికులర్ పర్సన్స్ హెల్త్ ఎలా ఉంది అన్నది మనం చాలా బాగా అసెస్ చేయొచ్చు. ఈవెన్ దో మెనీ టైమ్స్ సెపరెంట్ గా బయటికి నార్మల్ గా మనకి ఉన్నా గానీ ఇలాంటి సిమ్టమ్స్ ఎవరిలో అయినా ఉన్నాయంటే వాళ్ళకి అప్కమింగ్ కండిషన్ చాలా డేంజరస్ గా ఉండబోతుంది మనకు అర్థం. సో చాలా కేసెస్ లోని మనం ఆ ట్రీట్మెంట్ రైట్ రెమెడీ వేసిన తర్వాత ఖచ్చితంగా ఆ పేషెంట్ లోని ఈ కండిషన్స్ లోని చేంజెస్ మనం క్లియర్ కట్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత వాళ్ళలోని
ఓన్ హీలింగ్ కెపాసిటీ నార్మల్ అయిపోవడం మనం చాలా మందిలో మనం చూస్తాం రైట్ రెమెడీ వేసిన తర్వాత. సో ఇవన్నీ కూడా మనకి ఆ ఇంటర్నల్ గా ఉన్న హెల్త్ కి మనకి ఇండికేషన్స్. సో ది స్కిన్ విల్ నాట్ హీల్, స్మాల్ వోన్స్ కంటిన్యూ టు సపరేట్. చిన్న చిన్న కురుపులు, చిన్న చిన్న పొక్కులు కూడా మనకి ఆ సపరేషన్ అంటే చీమ్ పట్టేయడం అన్నది వస్తూ ఉంటుంది అనమాట. ఇది స్మాల్ వూండ్స్ సపరేట్ మనకి అందరికీ మనకి ఈ సపరేషన్ అనగానే మనకి బాగా గుర్తొచ్చే మెక్సాలు, సైలీషియా, హెపార్ సల్ఫేట్. బట్ కానీ వాటి అన్నిటికన్నా కూడా సల్ఫర్ లోని ఈ తత్వం చాలా చాలా బాగా ఉంటుంది. Abscesses formed under the skin become little discharging cavities with fistulous openings. సో యాప్సెస్ ఏవైతే స్కిన్ లో ఫామ్ అవుతాయో అవి చిన్న చిన్న డిశ్చార్జ్ క్యావిటీస్ లాగా ఫామ్ అయిపోయి విత్ ఫిష్లెస్ ఓపెనింగ్స్, ఆ ఫిష్లెస్ ఓపెనింగ్స్ కూడా బయటికి వచ్చేస్తాయి అన్నమాట. అండ్ దీస్ లీక్ అండ్ డిశ్చార్జ్ ఫర్ ఎ లాంగ్ టైం. ఇవి లీక్ అయ్యి ఇవి చాలా లాంగ్ టైము లీక్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చెప్పినవన్నీ కూడా ఆ ఇంటర్నల్ గా ఉన్న ఆ హెల్త్ కి మనకి క్లియర్ కట్ ఇండికేషన్స్. ఈవెన్ దో మెనీ టైమ్స్ మనకి ఇప్పుడు అంత అలార్మింగ్ గా అనిపించకపోయినా గానీ ఫ్యూచర్ అప్కమింగ్ కండిషన్స్ మాత్రం చాలా సీరియస్ రాబోతున్నాయని మనం గెస్ చేయడానికి ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కూడా మనకి చాలా 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 హెల్ప్ అవుతాయి. నెక్స్ట్, సల్ఫర్ ప్రొడ్యూసెస్ an infiltration in inflamed parts so that they become indurated and these indurations last for years. సో ఇన్ఫిల్ట్రేషన్, ఇన్ఫ్లేమ్డ్ పార్ట్స్ లో ఇన్ఫిల్ట్రేషన్ వచ్చి అవన్నీ ఇండ్యూరేట్ అయిపోతాయి. ఇండ్యూరేషన్ అంటే బాగా గట్టిగా అయిపోతాయి అన్నమాట. గట్టిగా అయిపోయి అండ్ దీస్ ఇండ్యూరేషన్స్ లాస్ట్ ఫర్ ఇయర్స్. ఈ ఇండ్యూరేషన్స్ అన్ని చాలా సంవత్సరాల పాటు ఉంది. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఇండ్యూరేషన్ అంటే మనం నాకు ఇప్పటికీ గుర్తు, నా సెకండ్ ఇయర్ లో పెథాలజీ ఎగ్జామ్. ఆ రోజు పెథాలజీ ఎగ్జామ్ అంటే మన మెడిసిన్ చదివే వాళ్ళకి తెలుస్తుంది. పెథాలజీ ఎగ్జామ్ అంటే అందరికి చాలా టెర్రర్ అండ్ టెన్షన్. అప్పుడు నేను చదివేటప్పుడు ఆ సెకండ్ ఇయర్ మా ముందు బ్యాచ్లు పెథాలజీ చాలా మంది ఫెయిల్ అయిపోయారు. సో పెథాలజీ చాలా మంది ఫెయిల్ అయిపోయేసరికల్లా ఇంకా చాలా ఆ క్లాస్ కూడా నేను ఫస్ట్ క్లాస్ ఉండేది ఆఫ్టర్నూన్ 1 o'clock అనమాట. సో ఆ క్లాస్ ఏదైతే చెప్తారో అది ముందు చదువుకొని వెళ్ళి ఆ ఫస్ట్ బెంచ్ లో కూర్చొని ఆయన చెప్తున్న దానికి ప్రాంప్ట్ చేసేవాడిని అన్నమాట. సో అది ఎందుకు చెప్తున్నానంటే ఆ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఎగ్జామ్స్ లోని పెథాలజీ ఎగ్జామ్ ప్రతిరోజు ఎగ్జామ్ హాల్లోకి నేనే ఫస్ట్ వెళ్ళేవాడిని అందరికన్నా. ఇది చెప్పకూడదు తెలీదు, బట్ చెప్పాలనుకుంటున్నాను. ఎగ్జామ్ క్లాస్ కి నేనే రోజు ముందు వెళ్ళేవాడిని. ఆ రోజు కూడా వెళ్ళాను క్లాస్ కి, ఎగ్జామ్ హాల్ కి ఫస్ట్ వెళ్ళేసరికల్లా అప్పుడు ప్రిన్సిపల్ గారు యాక్చువల్ గా అందరూ వచ్చిన తర్వాత దిస్ ఇస్ ది సీల్డ్ కవర్ ఆఫ్ పెథాలజీ ఎగ్జామ్ అనేసి అందరికి చూపించి, అలా ప్రతి ఎగ్జామ్ కి అలా అందరికి చూపించి ఓపెన్ చేసి పేపర్స్ తీసి అప్పుడు పేపర్స్ అందరికి పంచేవాళ్ళు అనమాట. బట్ కానీ ఆ రోజు మరి హర్రీలో ఉన్నారో మరి ఏంటో తెలియదు కానీ ముందే ఓపెన్ చేస్తారు. నేను వెళ్ళినప్పటికీ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఆయన లెక్క పెడుతున్నారు పేపర్స్, నెంబర్ ఆఫ్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ లెక్క పెడుతున్నారు. లెక్క పెట్టిన వెంటనే బహుశా ఇది చాలా చీటింగ్ ఏమో, బట్ అయినా సరే జరిగింది చెప్తున్నాను. అది ఓపెన్ చేసిన వెంటనే నాకు క్లియర్ కట్ గా ఫస్ట్ 15 మార్క్స్ క్వశ్చన్ కనిపించిపోయింది. ఏంటిది? డిఫరెన్స్ బిట్వీన్ బెనైన్ గ్రోత్స్ అండ్ మ్యాలిగ్నెంట్ గ్రోత్స్. బెనైన్ గ్రోత్స్ మళ్ళా లేదా క్యాన్సరస్ గ్రోత్స్ కి ఉన్న డిఫరెన్స్ ని క్వశ్చన్ 15 మార్క్స్ క్వశ్చన్ అడిగారు. వెంటనే ఇమీడియట్ గా అది యాక్చువల్ గా చాలా ఈజీ క్వశ్చన్ అది. వెంటనే కిందకు వచ్చి అందరికి చెప్పాను అనమాట, ఇది ఈ క్వశ్చన్ 15 మార్క్స్ అందరూ ఒకసారి చదువుకోండి అంటే టు మై అటర్ షాక్ ఏం చేశారంటే చాలా మంది ఆ పేజీలు చింపేసి అదే క్వశ్చన్ ఆన్సర్ పేజీలు చింపి తెచ్చేసారు. నేను షాక్ అయిపోయాను. ఓకే,
బట్ అయినా ఎందుకు అది చెప్తున్నానంటే ఈ రోజు నాకు ఇప్పుడు ఇక్కడ ఇండ్యూరేషన్ అనగానే అదే క్వశ్చన్ గుర్తొచ్చింది అన్నమాట. మనం పెథాలజీలో చదివే ఆ ట్యూమర్స్, బెనైన్ ట్యూమర్స్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ కి డిఫరెన్సెస్ గురించి చెప్తారు. ఈ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అనేసరికల్లా చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంటది. అంటే క్యాన్సరస్ గ్రోత్ కనుక అయితే అది స్టార్ట్ అయిందంటే చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది అది. నాట్ ఓన్లీ దట్, ఆ స్టోనీ హార్డ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ కింద చెప్తారు. అంటే ఆ ట్యూమర్ పట్టుకుంటే మీరు మీ ప్రాక్టీస్ లో క్యాన్సరస్ కేసెస్ కనుక చూస్తే అది క్లియర్ కట్ గా మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. ఆ స్టోనీ హార్డ్నెస్, అంత స్టోనీ హార్డ్నెస్ ఉంటది. పట్టుకుంటే ఇంకా రాయి ఎలా ఉంటుందో అంత గట్టిగా ఉంటది ఆ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అనేసరికి. సో ఇక్కడ ఇన్ఫిల్ట్రేషన్ వచ్చి ఇన్ఫ్లేమ్డ్ పార్ట్స్ లో అవన్నీ ఇండ్యూరేట్ అయిపోతాయని చెప్తున్నారు. ఇండ్యూరేట్ అంటే బాగా గట్టిగా అయిపోతాయి. కొంతమందికి ఆనకాయలు వస్తాయి చూసారా కాలు అడుగున, కళ్ళెత్తులు అంటారు కదా, ఆ కళ్ళెత్తులు చూడండి మీరు, అవి చాలా హార్డ్ గా ఉంటాయి. లేదా కొంతమందికి చేతుల మీద వస్తాయి హార్డ్ గా ఇవి. ఎస్పెషల్లీ టైలర్స్, ఎక్కువగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఆ ఇండ్యూరేషన్స్ మనం చూస్తూ ఉంటాం యూజువల్ గా. అలా చేయని వాళ్ళలో కూడా చాలా మందిలోని మనం చూస్తాం. సో ఈ ఇండ్యూరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎనీ ఇండ్యూరేషన్ ఇస్ క్యాన్సర్, గుర్తుపెట్టుకోండి. అది మీకు కార్న్ అవనియండి, ఆనక అదే కళ్ళెత్త అవనియండి, ఆనకాయలు అవనియండి, లేదా ఇంకోటి అవనియండి, ఎక్కడైనా ఇండ్యూరేషన్ హార్డ్ గా ఎక్కడైనా అయిందంటే, ఈవెన్ దో అది మనం పెథలాజికల్ గా మనం ల్యాబ్ కి పంపిస్తే అది బెనైన్ అని వచ్చినా గానీ 100% ఇట్ విల్ బి క్యాన్సరస్. ఎందుకంటే ఎలా అంటే ఈ బెనైన్ ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో, బెనైన్ ట్యూమర్ టెండెన్సీ ఎవరిలోనైతే ఉందో వాళ్ళలోని ఏదో ఒక స్టేజ్ లో క్యాన్సర్ కింద మారే అవకాశాలు 100% ఉంటాయి. ఒకటి. సెకండ్, ఇంకొకటి ఏంటంటే వాళ్ళలోని గనక ఇప్పుడు ఈ జనరేషన్ లో గనక బెనైన్ ట్యూమర్స్ గానే ఉన్నదంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కు మాత్రం 100% అవి మ్యాలిగ్నెంట్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఈవెన్ సింపుల్ లైపోమా, మనం చెప్పుకునే ఈ లైపోమాస్ చాలా మందిని చూస్తూ ఉంటాం మన ప్రాక్టీస్ లో. ఈ లైపోమాస్ అంటే కొవ్వుకాయలు అని అంటూ ఉంటారు కదా, ఫ్యాట్ బాల్స్ అని అంటారు, రకరకాల పదాలు వాడతారు. సో ఈ ఈవెన్ దో ఈ లైపోమాస్ కూడా ఓవర్ గ్రోత్. సో ఎనీ ఓవర్ గ్రోత్ ఈజ్ క్యాన్సర్, గుర్తుపెట్టుకోండి. ఎనీ ఓవర్ గ్రోత్ బాడీలో ఎక్కడ ఏ చిన్న ఓవర్ గ్రోత్ ఉన్నా గానీ ఈ జనరేషన్ లో అది క్యాన్సర్ కింద మనకు కన్వర్ట్ అవ్వకపోయినా గానీ వాళ్ళు ఏదో నెక్స్ట్ జనరేషన్ కు 100% ఆ క్యాన్సరస్ గా టర్న్ అప్ అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ. సో మనం ఆ కేస్ షీట్ తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని మనం ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు కూడా వాటిని కూడా ఆ క్యాన్సరస్ తత్వాన్ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని మనం చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి సల్ఫర్ లో ఇచ్చిన ఈ ఇండ్యూరేషన్ ఏదైతే ఉందో అది మోస్ట్ ప్రాబబ్లీ బెనైన్ ఫామ్ లో ఉన్నప్పుడే మనం సల్ఫర్ అడ్మినిస్టర్ చేసిన తర్వాత ఆ ఇండ్యూరేషన్స్ తగ్గిపోవడం మనం చాలా సందర్భాల్లో చూస్తాం. సో అంటే ఇక్కడ మనం ఈ ఫినామినల్ స్టేట్ లో, అంటే వాళ్ళలో ఉన్న క్యాన్సర్ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని మనం ఈ స్టేజ్ లోనే మనం దాన్ని పూర్తిగా రిమూవ్ చేసిన వాళ్ళం అవుతాం. దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ టైం నేను చెప్తూనే ఉన్నాను, ది హోమియోపతిలో మీరు తగ్గించుకునే ప్రతి కంప్లైంట్, ప్రతి కాంప్లికేషన్, అది చిన్న సిమ్టమ్ అవనివ్వండి, పెద్ద సిమ్టమ్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఫ్యూచర్ రాబోయే మేజర్ కాంప్లికేషన్స్ కి ఇండికేషన్స్. ఆ ఇండికేషన్స్ ని మనం ఇప్పుడే రిమూవ్ చేసేస్తున్నాం. ఈ స్టేజ్ లోనే మనం వాటిని రిమూవ్ చేసేస్తున్నాం, అవి పెద్ద స్టేజ్ కి వెళ్లకుండా. సో అందుకనే చెప్తాను, ఈవెన్ ప్రెగ్నెన్సీ ఇస్ ద బెస్ట్ టైం టు స్టార్ట్ ద ట్రీట్మెంట్. ప్రెగ్నెన్సీ బెస్ట్ టైం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి. ఆ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ చేస్తామో ఇంటర్నల్ గా బేబీకి ప్లస్ మదర్ కి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. మన కార్బోవేజ్ లోని, క్యామెల్లోని, వాటిలోని మనకి చెప్పారు. సో నాట్ ఓన్లీ దట్, ప్రెగ్నెన్సీలోనే చాలా మందికి బీపీ గానీ, షుగర్ గానీ, థైరాయిడ్ గానీ బయటకు వస్తూ ఉంటాయి. రకరకాలైన కాంప్లికేషన్లు బయటకు వస్తూ ఉంటాయి. సో ఆ కాంప్లికేషన్లు అన్నీ కూడా ఫ్యూచర్ కమింగ్ కాంప్లికేషన్స్ కి ఇండికేషన్స్ అన్నమాట. సో
ఈ టైంలోనే ఆ ప్రెగ్నెన్సీలోనే మనం ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో, నాట్ ఓన్లీ దట్, ప్రెగ్నెన్సీ ఇస్ వన్ ఆఫ్ ది టైం వేర్ ఆ సోర ఏదైతే ఉంటుందో లేటెంట్ స్టేట్ నుంచి ఎవేకన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట ఆ ప్రెగ్నెన్సీ లోనే. సో ఆ టైంలో మనం ఎప్పుడైతే ఆ డిసీజ్ బయటికి వచ్చిన దాన్ని మనం రిమూవ్ చేయగలుగుతామో, ఆ ఇంటర్నల్ గా ఉన్న సోరిక్ నేచర్ ఏదైతే ఉందో దాన్ని మనం చాలా వరకు తీసిన వాళ్ళు అవుతాం అనమాట. సో అందుకే ప్రెగ్నెన్సీ టైంలో మనం ట్రీట్మెంట్ పేషెంట్ కి ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. అప్పుడు వచ్చే ప్రతి కాంప్లికేషన్ ని మన మందులతో కనుక తగ్గించగలిగితే వాళ్ళ ఇంటర్నల్ గా వాళ్ళ హెల్త్ ని మనం చాలా చాలా బాగు చేసిన వాళ్ళు అవుతాం. సో దీస్ ఇంజ్యూరేషన్స్ ఆర్ సో ఇంపార్టెంట్. దీస్ ఇంజ్యూరేషన్స్ ఆర్ ది ఇండికేషన్స్ ఆ క్యాన్సర్ టెండెన్సీకి ఒక ఇండికేషన్, ఫ్యూచర్ కమింగ్ క్యాన్సర్ టెండెన్సీకి. అది గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ దాట్, ఇక్కడ మనకి ఇండ్యూరేషన్ కూడా వన్ ఆఫ్ ది ఎక్సెస్ గ్రోత్. సో ఎనీథింగ్ విచ్ ఈజ్ ఎక్సెసివ్ ఇస్ క్యాన్సర్ అని చెప్తా ఉంటారు. అది ఏదైనా అవనండి, అది మైండ్ సిమ్టమ్స్ అవనియండి, ఫిజికల్ సిమ్టమ్స్ అవనియండి, ఏదైనా అవనియండి, అది ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా ఉంటుందంటే అది ఖచ్చితంగా చాలా ప్రాబ్లమాటిక్ అని మనం అర్థం చేసుకోవాలి. అది మీకు మనందరికీ తెలిసిందే. పిల్లల్ని పెంచుతూ ఉంటాం, వాళ్ళ పట్ల అమితమైన విపరీతమైన ప్రేమ చూపించడం కూడా అది కూడా చాలా డేంజరస్. మనందరికీ తెలుసు, అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అంటే ఆ అతి అన్నది అది ఫిజికల్ గా అవనియండి, మెంటల్ గా అవనియండి, ఏదైనా అవనియండి, ఎనీథింగ్ ఎక్సెసివ్ ఈజ్ డేంజరస్. అందుకే మనకి హానిమన్ ఎంత అద్భుతమైన వైద్యాన్ని మనకి అందించారంటే, సో ప్రతి దాన్ని కూడా డిసీజ్ లోకి మనకి తీసుకొని వచ్చారు. ఈవెన్ ఫాస్ఫరస్ కనుక మీరు చూస్తే ఇండికేటెడ్ టు ఎవరికి బాగా బ్యూటిఫుల్ ఉమెన్ కి లేదా బ్యూటిఫుల్ పీపుల్ కి ఇండికేట్ అవుద్దని మనకి చెప్తూ ఉంటారు. ఫాస్ఫరస్ అంటే బాగా అందంగా ఉండడం కూడా ఒక జబ్బు కిందే కన్సిడర్ చేశారు. అందవిహీనంగా ఉండడం మన నైట్రిక్ యాసిడ్ నుంచి చెప్తారు. మోర్ దాన్ బ్లాండ్స్ కన్నా బ్రనెట్స్ కి ఎక్కువగా ఇండికేట్ అవుతుందని మనకి నైట్రిక్ యాసిడ్ లో చెప్తారు. అంటే అందవిహీనంగా ఉండడం జబ్బు, అందంగా అత్యంత అందంగా ఉండడం జబ్బు, అత్యంత మేధస్సు జబ్బు, జడ్డిగా ఉండడం జబ్బు, ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఈ ప్రపంచంలో ప్రతిదీ జబ్బు కిందే మనకి హోమియోలోని మనకి ఇంక్లూడ్ చేశారు. దేనిలోని అది జబ్బు అని చెప్పడమే కాదు, దాన్ని మనకి ప్రిస్క్రిప్షన్ లోకి తీసుకొని వచ్చారు. అది గొప్పతనం అన్నిటికన్నా. ఎందుకంటే ఇది జబ్బు అని మనకు తెలిసినా గానీ దాన్ని ప్రిస్క్రిప్షన్ లోకి తీసుకురావడం అన్నది అంత సులభతరం కాదు. కానీ అది ప్రిస్క్రిప్షన్ లోకి తీసుకొని వచ్చారు. అందుకే బాగా అందంగా ఉన్న వాళ్ళకి కొన్ని సెట్ ఆఫ్ రెమెడీస్ ఉంటాయి, బాగా అందవిహీనంగా ఉన్న వాళ్ళకి కొన్ని సెట్ ఆఫ్ రెమెడీస్ ఉంటాయి, బాగా టాల్ గా ఉన్న వాళ్ళకి కొన్ని, షార్ట్ గా ఉన్న వాళ్ళకి కొన్ని, రకరకాలైన ఆ కాన్స్టిట్యూషన్స్ కి రకరకాలైన మందుల్ని మనకి హానిమన్ ప్రపోజ్ చేశారు. సో ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి ఇన్ అవర్ మైండ్. మన మైండ్ లోని ఇలాంటి ప్రతి విషయం కూడా మన మైండ్ లో ఉండాలి. ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మనకి రన్ అవ్వాలి. వీటిని అన్నిటినీ కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకొనే మనం మందుని ఇవ్వాల్సి ఉంటుంది. బాగా బాగా చీర్ఫుల్ గా ఉండే వాళ్ళకి కొన్ని సెట్ ఆఫ్ రెమెడీస్ ఉంటాయి, బాగా సాడ్ గా ప్రతిదానికి సాడ్ గా ఉన్న వాళ్ళకి కొన్ని సెట్ ఆఫ్ రెమెడీస్ ఉంటాయి. వాట్ నాట్ ఎవ్రీథింగ్, మీరు దేనైనా ఆలోచించండి, దానికి కొన్ని సెట్ ఆఫ్ రెమెడీస్ ఉంటాయి. అందుకే మనకి మెట్రోమెడికా నేర్చుకోవడం కూడా చాలా సులభం. ఒక రకంగా మీకు ఆ దృష్టి ఉండాలి గాని చాలా సులభం. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి మీరు 24 అవర్స్ ని మీరు చూసుకుంటే, ఆలోచించుకుంటే ఈ 24 అవర్స్ లోని కూడా మనకు మందులు కనిపిస్తూనే ఉంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు. రాత్రి కాదు, మనం రాత్రి పడుకున్నప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే లేచాము, మన సల్ఫర్ లో చదివినట్టు డయేరియా ఆన్ వేకింగ్. సో ఉదయం లేచానంటే లేదా వేక్స్ ఫ్రమ్ బెడ్ విత్ అర్జింగ్ ఫర్ స్టూల్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది మందులు. మళ్ళా ఇమీడియట్లీ ఆన్ బెడ్, రైజింగ్ ఫ్రమ్ బెడ్ కొన్ని రెమెడీస్, ఇంకా వేకింగ్ అన్న కొన్ని రెమెడీస్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కొన్ని రెమెడీస్, అలా టైం రెమెడీస్ కూడా చాలా చాలా ఉన్నాయి మన అందరికీ తెలిసిందే. సో హోమియోపతిలో ఉన్న అద్భుతమే ఇది. సో ఇది వేరే ఏ అదర్ సిస్టమ్స్ లోని లేనిది. ప్రతి రోజు ప్రతి పని చేస్తూ కూడా మనం నేర్చుకోవచ్చు. మనం ఫుడ్ తింటున్నప్పుడు నేర్చుకోవచ్చు, మోషన్కి వెళ్ళినప్పుడు నేర్చుకోవచ్చు, యూరిన్కి వెళ్ళినప్పుడు నేర్చుకోవచ్చు, ఇంకే వాట్ నాట్ ఎవ్రీథింగ్. మీరు ఏ పని చేస్తూ అన్నా సరే నేర్చుకోవచ్చు. జస్ట్ యూ హ్యావ్ టు మెమరైజ్. ఒక్కసారి మళ్ళీ మీరు గుర్తు చేసుకోవాలి అంతే. బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ కొన్ని రెమెడీస్ ఉంటాయి,
బ్రేక్‌ఫాస్ట్ బిఫోర్ కొన్ని రెమెడీస్ ఉంటాయి. ఆకలి ఏసే ముందు కొన్ని రెమెడీస్ ఉంటాయి. తింటున్నప్పుడు కొన్ని రెమెడీస్ ఉంటాయి. తిన్న తర్వాత కొన్ని రెమెడీస్ ఉంటాయి. అలాగా బాగా కూలింగ్ చల్లగా తినే రెమెడీస్ ఉంటాయి. బాగా వేడి వేడిగా తినే రెమెడీస్ ఉంటాయి. అలా వాట్ నాట్ ఎవ్రీథింగ్ దుప్పటి కప్పుకునే రెమెడీస్ ఉంటాయి. అస్సలు దుప్పటే వద్దనుకున్న రెమెడీస్ ఉంటాయి. ఫ్యాన్ ఆపేసుకోవాల్సిన రెమెడీస్. ఫ్యాన్ అస్సలు లేకపోతే బతకలేమన్న రెమెడీస్. వాట్ నాట్ ఎవ్రీథింగ్. బట్ మనందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మనం చాలా 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 బాగా మనం చదువుకోవచ్చు. చాలా బాగా నేర్చుకోవచ్చు. సో, ఇది ఈ ప్రపంచంలో ఏ సబ్జెక్ట్‌కి లేని ఆప్షన్ ఇది. ఓన్లీ మెట్రోమెడికాకి ఎస్పెషల్లీ హోమియోపతిక్ మెట్రోమెడికాకు ఓన్లీ ఉన్న ఆప్షన్ ఇది. ఏం చేస్తూ అన్నా, ఏం చదువుతూ అన్నా, ఏది చేస్తూ కూడా మనం నేర్చుకోగలిగే సిస్టమ్ ఇది. సో, ఈ ఎండ్యూరేషన్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సింపుల్ ఎండ్యూరేషన్ కూడా మనకి ఆ ఇండికేషను కింద చూపిస్తూ ఉంది. నాట్ ఓన్లీ దట్ మన ప్రాక్టీస్‌లో గూడా చాలా సందర్భాల్లో ఒక కేస్ గురించి చెప్పాలి నేను మీకు. ఆహ్, హి ఈజ్ ఎన్ రిటైర్డ్ టీచర్ ఆల్వేస్ ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ ఆయనకొస్తూనే ఉంటది. సో, ఆయన మా ట్రీట్‌మెంట్‌కి వచ్చారు. వచ్చిన తర్వాత ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారనమాట. సో, ఆయనకి అలాగ ట్రీట్‌మెంట్ ఇస్తూ ఉండగా అట్ వన్ స్టేజ్ ఒకరోజొచ్చి చెప్పారు. చాలా షాక్ అయిపోయాను నేనే. ఎందుకంటే అది నేను అబ్జర్వ్ గూడా చేయలేదు. ఆయనకి ఫేస్ మీద టెంపుల్ దగ్గర రైటో, లెఫ్టో గుర్తులేదు. ఆ టెంపుల్ దగ్గర ఒక చిన్న ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న కురుపు లాంటిదొచ్చింది. ఆ కురుపు లాంటిదొచ్చి కురుపు తగ్గిపోయింది గానీ, చిన్న బొడిపిలాగా ఉండిపోయిందనమాట. చిన్న ఇండ్యూరేషన్‌లా ఉండిపోయింది. ఆ ఇండ్యూరేషన్‌లా ఉండిపోయింది మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఒక 6 నెలలకో, 8 నెలలకో ఆయన సడెన్‌గా వచ్చారు. చూడండి ఇది మళ్ళా బాగా చీమ పట్టేసింది. ఇది ఎప్పుడో నాకొక 7, 8 సంవత్సరాల క్రితం నాకు వచ్చింది. వచ్చి అలా గట్టిగా ఉండిపోయింది. ఇప్పుడది చీమ పట్టి వస్తుందండి. ఓకే. అది చాలా మంచిదే కంగారేం పడొద్దని చెప్పాం. తర్వాత ఆ చీమ మొత్తం అది పోయి, అది మొత్తం స్కిన్ నార్మల్ అయిపోయిందనమాట. ఒక ఆ చిన్న సింపుల్ ఎరప్షన్, ఆ సింపుల్ ఇండ్యూరేషన్ అక్కడ ఆ సింపుల్ ఆ ఎరప్షన్‌ని కూడా బాగా హీల్ చేయలేనంత దారుణం అయిన స్టేజ్‌లో ఉంది ఆ వైటల్ ఫోర్స్. బట్ ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామో, ఆ వైటల్ ఫోర్స్ నెమ్మదిగా పుంజుకొని త్రో ఇట్ ఔట్. అది దాన్ని బయటికి పూర్తిగా పంపించేయగలిగిందన్నమాట. ఒక్క 2 మినిట్స్ బ్రేక్ అండి. 1 మినిట్. రికార్డింగ్ ఆపండి. ఇక్కడ సారీ ఫర్ ద బ్రేక్. సో, ఇక్కడ మనం అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అలాంటి ఒక చిన్న పాయింట్, ఒక చిన్న ఇండికేషన్ కూడా మనం ఇచ్చిన ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది అన్న దానికి మనకి క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. నాట్ ఓన్లీ దట్ గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పినట్టు ఈ కిడ్స్‌ని చిన్న పిల్లలు, పసిపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మీరు ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా హోమియో ట్రీట్మెంట్‌లో పెడితే వాళ్ళ ఫ్యూచర్ హెల్త్ అన్‌డౌటెడ్‌లీ చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు వాళ్ళకి మేజర్ కాంప్లికేషన్స్ అన్నవే రావు. ఒకవేళ ఫ్యామిలీలో బాగా స్ట్రాంగ్ మేజర్‌వేవన్నా ఉన్నా గాని అవి చాలా మైనర్ ఫార్మ్‌లో బయటకొచ్చి వాటిని మనం క్లియర్ చేసుకుంటూ ఎళ్ళిపోతే ఆ ఇంటర్నల్‌గా ఉన్న మేజర్ కాంప్లికేషన్స్ కూడా చాలా బాగా తగ్గిపోతాయన్నమాట. సో, ఇవన్నిటికి మూలం ఏంటంటే, మన మెట్రోమెడికా ఇట్స్ ఎ ట్రెజర్. మన ఆర్గనాన్, మన థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ ఇవన్నీ కూడా మనకి చాలా 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 హెల్ప్ అవుతాయి. వీటిని బాగా అర్థం చేసుకుంటే, మన డిసీజ్ ప్రాసెస్ ఆ లోపల జరిగే మార్పులు, ఆ నెక్స్ట్ జరగబోయే చేంజెస్‌ని కూడా మనం బాగా గెస్ చేసి బాగా అర్థం చేసుకోవచ్చన్నమాట. సో, నెక్స్ట్ ఆహ్ when the induration is in a vital organ, when the inflammation is in a vital organ, like the lungs, this infiltration cannot always be endured. It leaves infiltrations after pneumonia called hepatization. సో ఒక ఇన్ఫ్లమేషన్ వైటల్ ఆర్గాన్ లో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ లా వచ్చింది. ఇలాంటి ఇన్ఫిల్ట్రేషన్ జరగకూడదు. ఇందాక చెప్పుకున్న ఇండ్యూరేషన్ అన్నది జరగకూడదు. కెనాట్ బి ఎండ్యూర్డ్. ఇట్ లీవ్స్ ఇన్ఫిల్ట్రేషన్స్ ఆఫ్టర్ న్యూమోనియా కాల్డ్ హెపటైజేషన్.
సో ఆ ఇన్ఫిల్ట్రేషన్స్ న్యూమోనియా తర్వాత దాన్ని హెపటైజేషన్ అంటారు. సల్ఫర్ ప్రొడ్యూసెస్ దిస్ సేమ్ టెండెన్సీ ఇన్ ఇన్ఫ్లేమ్డ్ పార్ట్స్ త్రూఅవుట్ ద బాడీ అండ్ హెన్స్ ఇట్స్ గ్రేట్ యూజ్ ఇన్ హెపటైజేషన్. హెపటైజేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం ఇండ్యూరేషన్ అని ఇందాక ఏదైతే చెప్పామో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత హెపటైజేషన్ జరిగిందంటే లంగ్ ఎలా ఉండాలి, మనకి ఫుల్ స్పాంజీగా ఉండాలి. ఆ స్పాంజీగా ఉన్నప్పుడే ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ లోనే అది జరుగుతూ ఉంటుంది. మనందరికీ తెలుసు ఈ కిచెన్ లో వర్క్ చేసేటప్పుడు మనం స్పాంజ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ స్పాంజ్ యూజ్ చేయగా 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 ఏమవుతుంది, అది కొద్దిగా హార్డ్ గా అయిపోతుంది. కొద్ది రోజులకి హార్డ్ గా ఎప్పుడైతే అయిందో దాని అబ్జార్ప్షన్ సరిగా అవ్వదు. హార్డ్ గా అయిపోవడం వల్ల మళ్ళీ దాన్ని నొక్కితే ఆ లోపల నుండి బయటికి రావడం కూడా కష్టం అయిపోతుంది. సో అది పీల్చుకోవడమే చాలా కష్టం అయిపోతుంది అనమాట. ఆ వాటర్ అనేది సరిగా పీల్చుకోలేదు. సో ఇక్కడ లంగ్ లో కూడా సేమ్ అదే జరుగుతుంది అనమాట. ఆ న్యూమోనియాలోన హెపటైజేషన్ జరిగిపోతుంది. ఆ హెపటైజేషన్ తర్వాత అది రెజల్యూషన్ జరగాలి. హెపటైజేషన్ జరిగిన తర్వాత మళ్ళా హార్డ్ అయిపోయిన లంగ్ మొత్తం అంతా కూడా సాఫ్ట్ అయిపోయి ఆ కఫం అది ఏదైతే ఉందో అది బయటకు వచ్చేయాలి. కానీ ఇక్కడ జరగదన్నమాట. సో సల్ఫర్ అలాంటప్పుడు చాలా చాలా యూజ్ఫుల్ రెమెడీ అని చెప్తున్నారు. సల్ఫర్ ప్రొడ్యూసెస్ దిస్ సేమ్ టెండెన్సీ ఇన్ ఇన్ఫ్లేమ్డ్ పార్ట్స్ త్రూఅవుట్ ద బాడీ అండ్ హెన్స్ ఇట్స్ గ్రేట్ యూజ్ ఇన్ హెపటైజేషన్ అన్నారు. సో హెపటైజేషన్ లోని మనకి చాలా యూజ్ అవుతుంది సల్ఫర్ అని మనకి చెప్తున్నారు. నెక్స్ట్ సల్ఫర్ ఈజ్ మైండ్ యూ వన్ థింగ్. సో కోవిడ్ లో సల్ఫర్ అందరూ ఆర్సనిక్ గురించి చెప్పుకున్నారు కదా. సో ఆర్సనిక్ ఎంత అద్భుతంగా పనిచేసిందో అంతకన్నా కూడా సల్ఫర్ చాలా ఇట్ డిడ్ ఏ గ్రేట్ సర్వీస్. నేను నా ప్రాక్టీస్ నేను చేసిన 300 కేసుల్లో మెజారిటీ ఆఫ్ ది కేసెస్ చాలా కేసెస్ సల్ఫర్ తోని చేయడం జరిగింది. అసలు నాకు బిగినింగ్ లో అంత అర్థం అవ్వలేదు, బట్ తర్వాత అర్థమైంది నాకు. సల్ఫర్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. సల్ఫర్ తో కొన్ని వందల కేసులు తగ్గించాను ఆ కోవిడ్ లోనే. ఆర్సనిక్ తో పాటుగా నెక్స్ట్ బ్రైనియాతో పాటుగా. సో సల్ఫర్ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అన్నమాట. నాట్ ఓన్లీ దట్, అప్పుడు కోవిడ్ కేసెస్ ఎవరైతే ట్రీట్ చేసామో, కోవిడ్ ట్రీట్మెంట్ ఎవరికైతే జరిగిందో వాళ్ళకి తర్వాత చాలా చాలా బెటర్ గా ఉన్నారు. నాట్ ఓన్లీ దట్, ఒక్కరికి కూడా ఆఫ్టర్ కోవిడ్ పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ ఇప్పుడు ఏ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అదే రాసేస్తున్నారు. పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్, పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అని. బట్ ప్యూర్ హోమియో వాడిన ఎవ్వరికి కూడా పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అన్నవి ఎవ్వరికి రాలేదు. ఒక్కరికి కూడా రాలేదు చెప్పాలంటే. సో నెక్స్ట్, sulfur is a very useful remedy when the patient does not react after a prolonged disease because of a condition in the economy, psoric condition. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రాక్టికల్ పాయింట్. మన ప్రాక్టీస్ లో 1000 టైమ్స్ 10,000 టైమ్స్ మనకి యూజ్ఫుల్ అయ్యే పాయింట్ ఇది. చాలా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. ఫీవర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చాము. ఏ రస్టాక్సోడ్ అల్కమేరానో బ్రైనియానో ఏదో ఇచ్చాము, పల్స్టిల్లానో ఏదో ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఫీవర్ తగ్గిపోయింది. ఫీవర్ తగ్గిపోయిన తర్వాత పేషెంట్ నార్మల్ అవ్వట్లేదు. వాడికి ఆకలి రావట్లేదు, యాక్టివ్నెస్ రావట్లేదు, ఇవన్నీ రావట్లేదు. అది క్లియర్ కట్ గా మనకి ఇండికేషన్ ఏంటి, ఈవెన్ దో టెంపరేచర్ తగ్గిపోయినా కానీ ఆ వైటల్ ఫోర్స్ ఇంకా పూర్తి నార్మల్ అవ్వలేదు. ఇట్ నీడ్స్ ఏ డీప్ యాక్టింగ్ రెమెడీ చాలా అవసరం. ఎందుకంటే ఆ వైటల్ ఎకానమీలోని మళ్ళీ ఆ రియాక్షన్ రావాలంటే ఆ యాంటీసోరిక్ రెమెడీ వెయ్యాలని మనకి క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. సో అలాంటప్పుడు మనకి సల్ఫర్ చాలా 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 హెల్ప్ఫుల్ అయ్యే రెమెడీ. అది ఆ ప్రొలాంగ్డ్ డిసీజ్ ఏదైనా కానీ, కండిషన్ ఏదైనా కానీ ఆ ప్రొలాంగ్డ్ అయిన తర్వాత ఆ పేషెంట్ లో రియాక్షన్ రాకపోతే, ఆ సోరిక్ కండిషన్ కనుక క్లియర్ అవ్వకపోతే సల్ఫర్ చాలా వెరీ యూస్ఫుల్ రెమెడీ అని మనకి చెప్పారు. చాలా సార్లు మనకి హెల్ప్ అవుతుంది. నేను చాలా కొన్ని వందల వేల కేసులు చేశాను. ఇలాంటి కండిషన్స్ లో సల్ఫర్ వేసిన వెంటనే ఆ వైటల్ రియాక్షన్ స్టార్ట్ అయిపోయి పేషెంట్ మళ్ళా ఫుల్ యాక్టివ్ అయిపోయి మళ్ళా ఆకలి అది స్టార్ట్ అయ్యి సందర్భాలు. When a patient is drawing near the end of an acute disease, he becomes weak and prostrated.
జ్వరం తగ్గిపోతుంది. జ్వరం తగ్గిపోయాక ఏమవ్వాలి? పేషెంట్ నార్మల్ అవ్వాలి. ఆ వీక్‌నెస్ అది తగ్గిపోవాలి. ఆకలి పెరిగిపోవాలి. పేషెంట్ పూర్తిగా 100% నార్మల్ అవ్వాలి. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతదనమాట. ఇంకా జ్వరం ఆల్‌మోస్ట్ తగ్గిపోయే స్టేజ్‌కొచ్చింది. వాడు ఇంకా వీక్ అయిపోయి, ఇంకా ప్రాస్ట్రేట్ అయిపోతాడనమాట. అలాంటప్పుడు మనకి చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది.